మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు నేను మరొకసారి మీ ముందుకు రావడం ఎందుకంటే నేను రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేశాను, నా పదవికి కూడా రాజీనామా చేయాలని ఈరోజు ఆ పార్టీలో కొంతమంది నాయకులు నా కోసం మాట్లాడడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో 3 సంవత్సరాలు పదవిని కొనసాగించారు, 3 సంవత్సరాలు పదవిని అనుభవించారు. ఈ రోజు పదవితో పాటు పదవిని ఎందుకు రాజీనామా చేయలేదు, పార్టీకి చేసేసారని అడుగుతున్నారు. 3 సంవత్సరాల పదవి కాలంలో నేనేమైనా ఎక్కడైనా ఒక ప్రోటోకాల్ ప్రకారం నాకేమైనా గౌరవించారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నాకు ఏ విషయం కూడా నాకు చెప్పడం లేదే. కనీసం నా భర్తగాని ఇంటిమేట్ చేయడం లేదు, నాకు చెప్పడం లేదు. ప్రోటోకాల్ కొబ్బరికాయ కొట్టడానికి పిల్లరు, అధికార కార్యక్రమాలు జరిగితే వాళ్ళ కాళ్ళు చేసుకుంటా పోతారు. ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టారంటే వాళ్ళ కాళ్ళు చేసుకుంటా పోతారు. దేనికి మాకు పిల్లరు? ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక జడ్పీటీసీకే తెలియకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటా పోతే నా వెనకాల ఉన్న వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? సరే, పదవిని ఆక్రమించి పదవిని పొందుకున్నారు కదా అంటున్నారు. ఈ రోజు మండలంలో ఒక జడ్పీటీసీగా పదవిలో ఉండి నాకంటూ ఈ మాట్లాడిన మండల నాయకులందరూ ఒక చైర్ వేయించగలిగారా? ఒక చైర్ చూపించారా? ప్రతి మండలంలో ప్రతి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న జడ్పీటీసీలందరికీ రూము చైర్ అలర్ట్ చేశారు మన బాబు గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు. మరి ఇక్కడున్న నాయకులు ఎమ్మెల్సీ గారు చెప్పారని ఆయన గౌరవించి ఎవరు చేశారా పని? ఈ రోజుకి నాకు చైర్ అయిన పరిస్థితి. నేను ఒక ఆఫీస్కి వెళ్తే నాకు చైరేసిన కుర్రోడిని కూడా బెదిరించి రేపటి నుంచి ఆఫీస్కి రావద్దని చెప్పారే ఈ నాయకులు. నేను వెళ్ళి చెట్టు కింద కూర్చొని బెంచి దగ్గర కూర్చొని వచ్చేసిన దాఖలు చాలా ఉన్నాయి కదా. మరి ప్రతి మండలంలో జడ్పీటీసీ కంటే ఒక ప్రమాణ స్వీకారం చేయించారు కదా. నాకేమైనా ప్రమాణ స్వీకారం చేయించారా ఈ నాయకులు? నాకేమైనా గౌరవించారా? నా పదవిని రాజీనామా చేయమంటున్నారు. నా పదవిని అడ్డం పెట్టుకుని నేనేం చేశానని ఏ అధికారులను బెదిరించాను? నా పదవిని అడ్డం పెట్టుకుని నా పదవి ఉందని ఎందులో నేను అక్రమంగా దోసుకున్నాననేసి నా పదవికి రాజీనామా చేయాలి. ఈ రోజు మీరు నామినేటెడ్ గా ఉన్న వాళ్ళే చాలా అక్రమాలు దోసుకున్నారు. చిట్టా ఇప్పితే నేను చాలాది చెప్పాలి మీ అందరికీ. మీరే అడుగుతున్నారు కదా, మీకు నేను చెప్పాలి కాబట్టి ఈ రోజు నేను చాలా చూపిస్తున్నాను. భవిష్యత్తులో నాకు ఇవి ఉపయోగపడతాయని నా దగ్గర పెట్టుకున్నాను. ఒక గౌరవప్రదమైన స్థానంలో జడ్పీటీసీగా ఉంటూ ఏదైనా ఒక మీకు ప్రెస్ నోట్ ఇవ్వాలి. మేము ప్రజలందరికీ మేము చెప్పాలి. అలాంటప్పుడు ఎమ్మెల్యే ధనలక్ష్మి గారి చేతుల మీదుగా కొత్త పెన్షన్లు మంజూరు. ఎవరిస్తారండి ప్రెస్ నోటు? ఒక గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జడ్పీటీసీ గారు ఇవ్వాలి. ఇక్కడ ఎవరిచ్చారు? ఎంపీపీ గారు పక్కన ఎవరున్నారు? అంటే ఎంతవరకు జడ్పీటీసీకి ఇచ్చారు పార్టీల వాల్యూ? జడ్పీటీసీకి ఇచ్చిన స్థానం ఏది? నా పదవికి నేనెందుకు రాజీనామా చేస్తాను? ఈ పార్టీలో నాకు అవమానం జరుగుతుంది కాబట్టి, ఈ పార్టీ నాకు ఆ స్థానం కల్పించట్లేదు కాబట్టి ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేశాను. ఈరోజు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఏ పదవి అడ్డం పెట్టుకొని నేనేం చేశానని, ఏమి దోసుకున్నానని. చూడండి, రాజవెమ్మంగి ఎంపీడీఓ ఆఫీసులో రాజవెమ్మంగి 1, 2కి దూసపాము, తెంటికొండ, లబ్బర్తి, కిండ్ర, సర్వరం, బడదనపల్లి సచివాలయ కన్వీనర్లతో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం కోసం గృహ సారథులతో కలిసి గడప గడపకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఎవరెవరితో మీటింగ్ జరిగింది ఇక్కడ? అంటే వీళ్ళకి ఇంటిమేట్ చేయకుండా, వీళ్ళు పిలవకుండా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే జడ్పీటీ స్థానంలో ఉండి నేను చూసుకుంటూ ఉండాలండి. వీళ్ళు ఎక్కడికక్కడ నాకు అవమానాలు చేస్తుంటే నేను ఇంకా ఆ పార్టీలో ఉండాలా? నేను పార్టీని ఎక్కడ కించపరచలేదు. వీళ్ళు చేశారు, నాకు మండల నాయకులు కించపరిచారు, మండల నాయకులు అవమానపరిచారు కాబట్టి నేను ముఖ్యంగా వీళ్ల వల్ల నేను పార్టీని వదిలేను. ఇక్కడ ఎవరెవరండి? ఎంపీపీ గారు, జేఎస్సీ కన్వీనర్ మురళి గారు. ఇంకా ఎవరితో పని లేదు, జడ్పీటీసీ అవసరం లేదు. మిగతా మండలాల్లో చూశాను నేను. ఇదే ప్రోగ్రాలు జరిగేటప్పుడు జడ్పీటీసీని, ఎంపీపీని అక్కడ జేఏసీ కన్వీనర్ కలుపుకొని వెళ్ళేవారు ప్రతి మండలంలో. మన మండలంకి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా జరిగింది? స్థానిక జడ్డంగి సర్పంచ్ జడ్డంగి సచివాలయంలో జరిగేటప్పుడు కనీసం పక్కనే కదా
మాకు ఇంటిమేట్ చెయ్యాలి కదండి. నా పదవిని రాజీనామా చేయమని అడుగుతున్నారు కదా వీళ్ళు. పదవికి ఇచ్చే గౌరవం ఏదండి వీళ్ళు? నా పదవికి ఏమైనా గౌరవం ఇచ్చారా? వాళ్ళ సమావేశాలు పెట్టేసుకుంటారు, మనకు చెప్పరు. నా పదవికి నేను ఎందుకు రాజీనామా చేస్తాను? ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, జెడ్పీటీసీ అంట ఎంపీటీసీ నెగ్గితే జెడ్పీటీసీ నెగ్గిందట. ముందు అదేంటో పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. నాది సింగిల్ ఓటు. మండల ప్రజలందరూ నాకు ఒక ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నెగ్గించారు. నాకున్న బ్యాలెట్ నమూనా వైట్ కలర్, ఎంపీటీసీలది పింక్ కలర్. పింక్ కలర్ ఎంపీటీసీలు నెగ్గితేనట వాళ్ళకి వచ్చిన ఓట్లు పరిగణలో తీసుకొని నేను నెగ్గానట. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. నా కోసం మాట్లాడి దొంగ వ్యాపారాలు చేసే వ్యక్తులు కూడా నా కోసం మాట్లాడతారు. ఈ రోజంటే జెడ్పీటీసీగా నాకు అసలు సభ్యత్వం లేని వ్యక్తిని జెడ్పీటీసీని చేస్తామని మాట్లాడుతున్నారు. ఏంటి, నా భర్త 14 సంవత్సరాలు కష్టపడితే, నా భర్త పార్టీలో తిరిగితే నేను కష్టపడింది కాదా? నా భర్త పార్టీకి సేవలు చేస్తే కుటుంబం సేవలు చేసింది కదా. భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ చేస్తారా? ఎమ్మెల్యే గారు కోఆర్డినేటర్ గా సంవత్సరం ముందు వచ్చారు. కోఆర్డినేటర్ గా చేసిన సంవత్సరం అంతా నేను తిరిగాను ఫీల్డ్ లో. నేను పార్టీకి తెలియకపోవడం ఏంటి? ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలంలో జెడ్పీటీసీలకు ఇచ్చారు. వాళ్ళ భర్తలు తిరిగితేనే వాళ్ళ భర్తలను గుర్తించే జెడ్పీటీసీ పదవులు భార్యలకు ఇచ్చారు. మన మండలంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న ఆడవాళ్ళందరూ కూడా భర్తలు కష్టపడితేనే కదా పదవులు వచ్చినాయి. వీళ్ళందరూ ఏమైనా ముందు పార్టీలో 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు నా భర్త సమానంగా పార్టీలో తిరిగారా? ముందు తెలుసుకొని మాట్లాడాలండి. ఎవరేంటో తెలుసుకోవాలి. ఈరోజు పార్టీని అడ్డంగా పెట్టుకొని మేము దోసుకున్నది ఏమీ లేదు. పదవిని అడ్డంగా పెట్టుకొని దోసుకున్నది లేదు. మాకున్న పదవుల్లో కూడా మేము ఎవ్వరిని ఏమీ చేయలేదు. సీఎం గారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అందరికి ప్రజాప్రతినిధులుగా చేశారు. ఈ రోజు మన జడ్పీటీసీ గారు రాజీనామా చేయడం మాకు చాలా హాస్యాస్పదంగా ఉందని. అమ్మాయి ఎంపీపీ గారు, నేను మాట్లాడుతున్నాను మీతోని. నా స్థానం ఏంటో ఎప్పుడైనా నాకు కల్పించారా మీరు? మీకు హాస్యాస్పదంగా నాకున్న గౌరవం ఏంటో కల్పించారా? గౌరవ ఎమ్మెల్సీ గారు నాకు చైరేయమని చెప్తే ఎండిఓని ఇదే ఎంపీపీ భర్త వెంకటేశ్వరరాజు గారు తిరస్కరించారని ఎమ్మెల్సీ గారు నాకు చెప్పారు. మరి అంటే ఎమ్మెల్సీ గారిని మీరు ఎంత గౌరవించేస్తున్నారు? ప్రతి మండలంలో జడ్పీటీసీ కంటే ఒక రూమ్ అలర్ట్ చేశారు కదా, ఒక చైర్ అలర్ట్ చేశారు కదా. ఒక అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీ ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ఉంటూ ఈ రోజు నాకు చైర్ లేని పరిస్థితి. అధికారులను బెదిరించి అధికారులను అడ్డంగా పెట్టుకొని నేను ఎవ్వరిని ఎక్కడ కూడా కించపరిచి ఏ అధికారిని నేను బెదిరించేనేమో ఆ అధికారికి రమ్మానండి. ఏ అధికారులను బెదిరించలేదే. ఏ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి విజిట్లు చేసేసి సోకాజ్ నోటీసులు నేను ఇచ్చేయలేదే. నాకున్న పదవిని బట్టి నా పదవి ఉందని నేను విర్రవీగిపోలేదు కదా నా పదవికి రాజీనామా చేయడానికి. ఈ రోజు నా కోసం మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు నాకు పదవి ఉందని ఈ విధంగా మాట్లాడుతున్నారు, నా పదవికి రాజీనామా చేయమని. మా జడ్డంగి పంచాయతీకి వచ్చేటప్పటికి మేమేమైనా మా గైడ్ లైన్స్ దాటేసి మేమేమైనా చేసామా? తీసుకోరండి మీరు. మండలంలో కాదు, మా పంచాయతీలోనే మేము అక్రమంగా ఏమైనా చేసామా? ఎక్కడ మేము చేసిన దాఖలు ఉన్నాయా? పార్టీ ప్రెసిడెంట్ గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా నా కోసం మాట్లాడి అసలు జడ్పీటీసీ తెలీదు, రవి కష్టపడ్డాడు. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయన కష్టపడుతున్నారు. రేపు పొద్దుట అదే లేడీ రిజర్వేషన్ వచ్చిందనుకో, ఓసీ రిజర్వేషన్, తన భార్యను తీసుకురాడండి. వాళ్ళు ఏమైనా ప్రజలకు తెలిసిన వాళ్ళ? అంటే వాళ్ళకొక న్యాయం, నాకొక న్యాయం. ఒక ట్రైబ్ అయ్యుండి వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇలాగ 2 పదవులు అడ్డంగా పెట్టుకొని మేమేమైనా దోసుకొని తిన్నామా? సొసైటీ ప్రెసిడెంట్ గారు 2 పదవులు అడ్డంగా పెట్టుకొని ఆయన చేసిందేటో లేకపోతే నేను చేసిందేటో మీకు తెలియాలి కదా, ప్రజలందరికీ తెలియాలి కదా.
నేను కాంట్రవర్సీకి వెళ్ళకూడదని నేను రాజీనామా చేస్తున్నాను పార్టీకి అన్నారు. మీరందరూ ఎంత మందితో మాట్లాడించారో అవన్నీ నేను విన్నాను. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మీరెంత అవినీతి చేశారు సొసైటీ ప్రెసిడెంట్ గారు? మీరు మిల్లర్లతో టైఅప్ అయిపోయి బస్తాకి ధాన్యం బస్తాకి కింటా బస్తాకి వచ్చి 70 రూపాయలు. మండలంలో సుమారు ఎన్ని వెళ్ళిండి బయటికి? నేనేమైనా నా పదం అడ్డం పెట్టుకుని దోసుకున్నానా? నాకేమైనా నేనేమైనా తీసుకున్నాను ఉన్నాయా? 14th ఫైనాన్స్ ద్వారా 14th ఫైనాన్స్ నిధుల నుండి మండలంలో బాత్రూంలు అదేంటి బోర్లు సుమారు ఎన్ని బోర్లు? 40 బోర్లు సుమారుగా 14th ఫైనాన్స్ ద్వారా. ఎవరు కొట్టించారయ్యి? సొసైటీ చైర్మన్ గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు. నేను చూసుకున్నది ఏమైనా ఉందా? ఈ దాఖల్లో నాకు కూడా చూపించాలండి. నేను చేసిన అవినీతి 3 సంవత్సరాల పదవిని అనుభవించారు కదా అని అడుగుతున్నారు కదా. ఈ 3 సంవత్సరాల్లో నేనేనే అవినీతి చేశానా? కాంపౌండ్ వాల్స్ ఎవరండి? పార్టీ ప్రెసిడెంట్ గారే. ఆయనే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకోవడం, పర్సంటేజ్లు తీసేసుకోవడం. మేము ఎవరి దగ్గర అటువంటి పర్సంటేజ్లు తీసుకోలేదు. పదవి అడ్డం పెట్టుకుని నేను ఎవరి దగ్గర దోసుకోలేదు. 16 సచివాలయాలు పర్సంటేజ్లు ఎవరు తీసుకున్నారు? సచివాలయాలు ఎవరు అమ్ముకున్నారు? ఒక జడ్పీటీసీగా నా భర్త అయితే జడ్పీటీసీ కాదనుకోవచ్చు. 14 సంవత్సరాలు, ఇప్పుడు 14 సంవత్సరాలు. ఎలక్షన్ అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి? 9 సంవత్సరాలు. ఎలక్షన్ అయ్యేటప్పటికి 9 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తిని కూడా సచివాలయాలకి 2 సచివాలయాలు ఇతను కొనుక్కున్నాడు పార్టీ ప్రెసిడెంట్ ద్వారా. అంటే మేము ఎంత పరిస్థితిలో ఉన్నాము? మేము దోసుకున్నామా? పదవిని అడ్డం పెట్టుకొని మేమేం తీసుకోలేదు కదా పర్సంటేజ్లు ఎవరి దగ్గర? ఎవరైనా ఇచ్చిన దాఖలు ఉన్నాయేమో నిరూపించండి. ఎవరైనా ఇచ్చారేమో మాకు. మొదటి సంవత్సరం 2021 ఒక మీడియేటర్ ద్వారా 5 లక్షలు తీసుకున్నావు నువ్వు నీ పదవిని అడ్డం పెట్టుకొని. 2023లో 150 నుంచి 200 మధ్య ధాన్యం లోడ్స్ మిల్లర్లతో మాట్లాడుకొని నువ్వు పంపించేశావు. పర్సంటేజ్ అంతా నీకు వచ్చేసింది కింటాకి ఇంత అనేసి. ఈ విషయంలో కలెక్టర్ గారికి ఒక అసామి ఫోన్ చేసి చెప్తే కంప్లైంట్ చేశాడు. ఒక అసామికి ఇంత జరుగుతుంది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, ఇంత అవినీతి జరుగుతుందని ఒక వ్యక్తి కలెక్టర్ గారికి డైరెక్ట్ కంప్లైంట్ పెడితే ప్రతిపక్షాలు ఫోన్ చేసి మీరు ఎటువంటి ధర్నాలు చెయ్యొద్దు, నా కోసం మీరు ఎవరు మాట్లాడొద్దు, ప్రెస్ మీట్లు పెట్టొద్దని ప్రతిపక్షాలతో నేను గారు మాట్లాడి చెప్పానండి. ప్రతిపక్ష నాయకులకి బ్రతిమలాడుకున్నది ఎవరు? ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఫోన్లు చేసి నా కోసం మీరు ఎవరు కాంట్రవర్సీ అయ్యవద్దు, నా కోసం మాట్లాడొద్దు, ధర్నాలు చెయ్యొద్దు, నా కోసం మీరు ఎవరు మాట్లాడితే ఫోన్లు చేసి బతిమలాడుకున్నది నేనా? నేనెవరితో నేను బతిమలాడుకున్నానా? ఇంకా విప్పితే చాలా చిట్టా ఉందండి నా దగ్గర. స్క్రిప్ట్ రాయించేసి స్క్రిప్ట్ మాకు ఇస్తారు. ఒకరికి ఇచ్చి స్క్రిప్ట్ మాట్లాడమంటారు. ఆ స్క్రిప్ట్ మాట్లాడిన వ్యక్తులేమో రాయించిన వ్యక్తులు నా కోసం మాట్లాడిన వాళ్ళు చాలా మంది మాట్లాడారు. ఈ రోజు ఎంపీపీ గారి స్థానంలో ఉండి ఆవిడ మాట్లాడేది తక్కువే, ఆవిడ చేసేది తక్కువే. ఆవిడని అడ్డంగా పెట్టుకొని చక్రం ఎవరు తిప్పుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఏమైనా నేనే ఎంపీపీని అని బ్రోచర్లు ఏం చేసుకొని సంక్షేమ పథకాలు ఏమి ఇష్యూ చేయలేదు కదా. నా భర్త ఇలాగా నేనే జడ్పీటీసీ రవికుమార్ నన్ను ఇష్యూ చేయలేదు కదా. ఇక్కడ ఈ పార్టీకి ఆళ్ళు చేసిన అవినీతిది, పార్టీకి దెబ్బ కొట్టి పనులు ఆళ్ళు చేశారు. ఇప్పుడు పార్టీకి అవమానపరిచామని మమ్మల్ని అంటే నేను ఊరుకుంటానా? ఇటువంటి అన్ని నా దగ్గర పెట్టుకొని నేను ఎన్నో పరిణామాలు నాకు అన్యాయం చేసింది మీరు తిరిగేసి నా కోసం మీరందరూ మాట్లాడతారా? ఎమ్మెల్యే గారు ఇష్యూ చేసే బ్రోచర్ల దగ్గర ఎవరిదిందండి స్టాంపు? ఈ రకంగా జడ్పీటీసీ భర్తనని నా భర్త ఎవరికైనా అదిరించి బెదిరించిన దాఖలు ఉన్నాయా? నా భర్త ఎవరినైనా బెదిరించారా? ఇలాంటి వాళ్ళందరూ నా కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారులను బెదిరించేసి నా పదవిని అడ్డుకు పెట్టుకొని
కరెంట్ ఆఫీసర్స్ తో మాట్లాడి నా పొలంలోకి కరెంట్లు గట్ట లాగించుకోలేదు. నేను పదవిని అడ్డం పెట్టుకొని మాట్లాడానంటే నా పదవిని అడ్డం పెట్టుకొని నేను చేసింది. అమాయక గిరిజనుల్ని అడ్డంగా పెట్టుకొని 25 ఎకరాలు కొండపోటు నరిగించుకొని ఆ గిరిజనులతో అడ్డంగా పెట్టుకుని జీడిమడ తోటలు నేను వేసేయలేదు. పదవి ఉందని, అధికారం ఉందని, అధికార పార్టీ ఉందని, డిపార్ట్మెంట్ అధికారులు పదవులు పెట్టుకుని నేను ఎవ్వరిని బెదిరించే పరిస్థితులు లేవు. ఏ అధికారైనా ఒక చదువుకున్న వ్యక్తిగా వాళ్ళు వచ్చారు. గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన ఆఫీసర్స్ వాళ్ళ కష్టమేటో నాకు తెలుసు. నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఎప్పుడు వాళ్ళకి గౌరవించాను, వాళ్ళ దగ్గర నేను గౌరవం పొందుకున్నాను. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు నాతో మాట్లాడి నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఏంటి మేము పార్టీలో కష్టపడలేదా? నా భర్త కష్టపడలేదా? మాకున్న వ్యాపారాన్ని ఈ రోజు మేము మొత్తానికి వదిలేసుకొని మేము రోడ్డు మీదకి వచ్చామే. ఎలక్షన్ పేరు చెప్పి మేము ఖర్చు పెట్టుకోలేదా? కూరగాయలు కోవిడ్ టైంలో మేము కూరగాయలు సప్లై ఎవరు చేశారు? మేము చేయలేదా మా పంచాయతీల్లోనే? వీళ్ళకి తెలీదా? ఈ రోజు పదవులు వదిలేయమని నేను ఎందుకు వదిలేస్తాను? ఈ రోజు నాకు పదవి వదిలేయమన్న వాళ్ళందరూ ఇదేమి నామినేటెడ్ పోస్ట్ కాదు, మీరు వదిలేయమన్నారని నేను వదిలేయడానికి. మండల ప్రజలందరూ నాకు ఆదరించారు కాబట్టే నేను ఆ పదవిలో ఉన్నాను. ఆ పదవిలో కనీసం సొంత పార్టీ మనుషులు గౌరవం ఇవ్వలేదనే నేను పార్టీని వదిలేను. మీ వల్ల, నేను మండలంలో నాయకుల వల్ల. ఈరోజు మీరందరూ మా కోసం మాట్లాడతారా? మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, సరే నేను ఇంకా చెప్పాలి అంటే నా వ్యక్తిగతను చంపుకొని నేను చెప్పాను అనుకోండి, అందరూ చరిత్ర నా దగ్గర ఉంది. జీజీఎంపీ వర్కులు జరిగినాయి. జీజీఎంపీ వర్కుల్లో ఎంత అవినీతి జరిగిందో అవకతవకలు నా దగ్గర ఉంది. నేను ఈ రోజు నా నోరు ఇప్పాను అనుకోండి, ఉద్యోగాలు పోతాయి. అధికారులు మీకే మీ చేతులకు ముట్టేసినాయి. మీరు వర్కులు చేసుకోకపోయినా మీరు దోసేసుకున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని ఏ ధైర్యంతో మీరు ఇలా చేశారు? మీకొక న్యాయం, నాకొక న్యాయమా? మేము ఖర్చు పెట్టుకోలేదా ఎలక్షన్ లో? మేము ఖర్చు అవును, మాకు బాబు గారు ఎమ్మెల్యే గారు గుర్తించారు కాబట్టి మాకు పదవిని ఇచ్చారు. పదవితో మేము ఖర్చు పెట్టుకోకుండానే వచ్చేసామా? ఈ రోజు ప్రతి ఎంపీటీసీకి మేము ఇచ్చాం. అందినా వాళ్ళకన్నీ పోస్టులు ఏంటి, బ్రోచర్స్ ఏంటి, వాళ్ళకి స్టాంపులు ఏంటి, బ్యాలెట్ నమూనా ఏంటి, పాంప్లెట్లు అన్ని మేము ఇచ్చాం. టోటల్ గా ఒక ఎంపీపీకి కూడా మేము ఇచ్చినవి అవి. ఈ రోజు మేము ఖర్చు పెట్టడానికి మేము చేసేమే, కానీ మాకు ఇచ్చి గౌరవం మీరు ఇవ్వరా? మేము మీకులాగా మేము వర్కులు అడగలేదే, మీకులాగా మేము అడ్డగోలుగా పర్సంటేజ్లు మేము ఎవరికి అడగలేదే. నాకు ఇచ్చి గౌరవం లేదన్న ఒక పేపర్ లో ఒక వ్యక్తి నా పేరు ముందు రాస్తే ఆ వ్యక్తికి ఫోన్ చేసి నీకు తెలియట్లేదా? ప్రోటోకాల్ ఏంటి మీకు తెలియదా? అసలు ప్రెస్ వాళ్ళకి ఎవరిని ఎక్కడ రాయాలని అంటే మీకు మనసు గాంభీరత్వాన్ని బట్టి మీరు రాసుకొని వెళ్తారా పేపర్లు? నిన్న నేను రాజీనామా చేశాను. రాజీనామా చేసి నేనేం మాట్లాడానని కూడా తెలియకుండా నేను రాజీనామా చేసిన వార్త ఇవ్వకుండా అక్కడ అందరు కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన వార్త మాత్రం రాసేస్తాడు ఒక విలేకరు. రాయొచ్చు, నువ్వు అందరు వార్తలు రాయాలి. ఒక వార్త విలేకరుగా ఉన్నావు, నువ్వు విలేకరుగా ఉన్నప్పుడు నువ్వు నా వార్త రాయాలి, ఆడ వార్త రాయాలి. ఒక విలేకరుగా ఉండి నువ్వు చేసిందేటి? ఆ రోజు మేమందరం సైలెంట్ గా ఊరుకోబట్టికి మేము నోరిప్పితే నీ పరిస్థితి ఏంటి? జడ్పీటీసీ పోవడం వల్ల మాకేమీ లేదు. మీకు నష్టం లేకపోతే నష్టం లేకపోవచ్చు. నేనైతే పార్టీకి నష్టం అనుకొని ఈ రోజుకి పార్టీని వదలలేక ఇన్ని రోజులు సుమారుగా నేను ఆపరేషన్ చేయించుకున్న 6 నెలలు నేను బాగాలేను. నా భర్తకైనా చెప్పాలి కదా ఏ విషయమైనా, నా భర్తకి ఇంటిమేట్ చెయ్యాలి కదా. మాకు సమాచారం ఉంటే మేము ఎందుకు వెళ్ళము? మాకు విషయాలు చెప్తే మేము ఎందుకు వెళ్ళము? మా నమ్మకం నువ్వే జగన్ ప్రోగ్రాం జరిగింది ఒక జడ్పీటీసీగా మాకు తెలియాలా వద్దా? మాకు చెప్పకంటే వాళ్ళు చేసుకుంటా పోయి ఒక 2-3 ఇల్లు టచ్ చేసేసి మళ్ళీ ఎక్కడ వాళ్ళు వచ్చేస్తారనేసి నేను ఎక్కడైనా కలుద్దాము. మిగతా కాన్స్టిట్యున్సీలో చూసిద్దాన్ని, గ్రూపుల్లో మిగతా మండలాల్లో చూసిద్దాన్ని. నాకు ఎవరు పిలిస్తే నేను అక్కడికి వెళ్తానని నేను ప్రతిరోజు చూస్తే నాకు ఎవరు పిల్లలేదే. ఒక సిర్కుంపాలెం సర్పంచ్ గారు పిలిచారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన ఏరియా చేసి వచ్చాను.
ఒక రాజమండ్రి ఎంపీటీ సీరబాబు గారు పిలిచారు, ఆయన ఏరియా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తిరిగాను నేను. ఎక్కడ 4-5 ఇల్లు టచ్ చేసి వెళ్ళిపోలేదు కదా. ఈ రోజు మీరు వాళ్ళని అడగొచ్చు, నేను కష్టపడిన వ్యక్తినో కాదో. మా లోకల్లో సర్పంచ్ గారు కూడా నా కోసం మాట్లాడుతున్నారు. మా లోకల్లో సర్పంచ్ గారు ఎక్కడ నాకు గౌరవించారు? ఏ కార్యక్రమానికి ఆయన పిలిచారా? నెంబర్ గా కూడా చెయ్యని వ్యక్తిని ఒక్కసారి జడ్పీటీసీ చేసేసామని. ఏ బాబు నువ్వు కానీ నెంబర్ గా చేసి వచ్చావా? ఎవరిమైనా నెంబరే చెయ్యాలి, నెంబర్ చేసిన తర్వాత మిగతా పదవుల్లోకి రావాలని ఎక్కడ లేదు. మీరెంత అవినీతి చేస్తారు మీ పదవులను అడ్డం పెట్టుకొని? ఎంత ఇసుక నమ్మేసుకున్నారు మీరు మీ పదవులను అడ్డం పెట్టుకొని? ఎన్ని బాత్రూమ్లు స్కామ్ చేశారు? ఈ విధంగా చెప్పుకుంటా పోతే సొంత నా తల్లి బాత్రూమే ఈ రోజుకి శాంక్షన్ లిస్ట్ లో శాంక్షన్ అయిపోయింది. అడిగితే బాత్రూమ్ రాదు. మీకు శాంక్షన్ అయిపోయిందండి, రాదు. నా దగ్గర లిస్ట్ ఉంది, మండల లిస్ట్ ఉంది నా దగ్గర. మా చిన్న గ్రామం రేవటపాలెంలోనే 15 నుంచి 20 బాత్రూమ్లు స్కామ్ అయిపోయినాయి. సొంత నా ఇంట్లో నా నానమ్మది, మా అమ్మది, మా పెద్దమ్మది, అలా చెప్పుకుంటా పోతే లిస్ట్ నా దగ్గర ఉంది. మీరెంత స్కాములు చేశారు ఈ రోజు నా పదవి కోసం అంటే? మీ పదవులను అడ్డం పెట్టుకొని ఒక లోకల్లో పంచాయతీ సర్పంచ్ గా ఉండే నువ్వు స్కాములు చేసావు కదా. నేనేమైనా మండలంలో జడ్పీటీసీగా ఉండి నేను ఈ రోజు ఏమైనా స్కాములు చేశానా? అవినీతి చేశానా? ఎవరైనా బెదిరించానా నేను నా కోసం మీరు మాట్లాడడానికి? ఈ రోజుకి మేము పార్టీని విడిచిపెట్టాలంటే చాలా బాధాకరమైన పరిస్థితి. మీ ఇళ్లలోనైనా ఉంటాయో లేదో తెలీదు. నా ఇంట్లో బాబు గారు ఫోటో కట్టుకొని పెట్టుకున్నాం మేము. మాకంత జగన్ గారిది, బాబు గారిది, ఎమ్మెల్యే గారిది మాకున్న అభిమానంతోనే ఇవాళకి కూడా మా ఫోటోలు ఇంకా మేము తీయలేక అలా ఉంచుకున్నాం. ఎందుకని? నాకు పార్టీ అంటే అంత అభిమానం. ఈ రోజు పార్టీలో మాకు ఏం చేశారు? పార్టీలో మాకు ఏమైనా గౌరవించారా? ఒక జడ్పీటీసీ నా పదవికి ఏమైనా గౌరవించారా మీరు? ఒక తండ్రి స్థానంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ ఏమైనా మాకు గౌరవించాడా? తండ్రి స్థానంలో ఉండి అందరికి న్యాయం చేయవలసిన మీరే నన్ను ఈ రోజు కూడా ఒక చైర్ వేయించలేకపోయారు కదా. మీరేం చేశారు నాకు? ఏ మీటింగ్ వచ్చినా మా మీద అనుమానమే. ఒక జడ్పీటీసీ ఒక ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ సిబ్బందికి ఫోన్ చేసి ఎందుకు వచ్చింది జడ్పీటీసీ? ఏంటి నేను ఆఫీసులకు వెళ్ళకూడదా? నాకేం పర్సనల్స్ ఉండవా? మీకంటూ సొసైటీ ఆఫీస్ ఉంది ఒకటి, వచ్చేసి మీ ఆఫీసులో మీరు కూర్చుంటారు. ఎంపీపీ గారికి ఒక ఆఫీస్ ఉంది కాబట్టి ఆవిడ ఆఫీసులో కూర్చుంటుంది. నాకు ఏ ఆఫీస్ లేదు కాబట్టి నా పని నేను చూసుకొని తిన్నగా నేను వెళ్ళిపోతాను. నా కోసం మీరు ఫోన్లు చేసి ఎంక్వైరీ చేయవలసిన పని ఏంటి? ఒక కార్యక్రమం ఉంది, ఒక పార్టీ కార్యక్రమం ఉందని ఒక 2 ఎంపీటీసీలు నా కారు ఎక్కించుకుంటే ఆ 2 ఎంపీటీసీలు ఫోన్లు చేసి ఎందుకు ఎక్కావు జడ్పీటీసీ కారు అని అడుగుతారా? 2 సర్పంచ్లు ఎక్కితే వాళ్ళిద్దరికి ఫోన్లు చేసి ఎందుకు ఎక్కా మేము కనబడతలేదని అడుగుతారా? ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు నా దగ్గరికి ఎలా వస్తారు? నన్ను అన్ని విధాలు నన్ను బాధ పెట్టారు, అన్ని విధాలు అందరి దగ్గర గౌరవాన్ని పోగొట్టారు, అందరి దగ్గర అవమానపరిచారు మాకు. ఈ రోజు అందుకే మేము పార్టీని విడిచిపెట్టాం. కానీ కాంట్రవర్సీకి పోకూడదనేసి నేను ఈ రోజు కామ్గా రాజీనామా చేస్తున్నానన్నాను. ప్రతి ఒక్కళ్ళతో మీరు మాట్లాడించారు, స్క్రిప్ట్ రాసిచ్చి మీరు మాట్లాడాలో కుదరదంటే ఈ రోజు మాట్లాడిన వాళ్ళు అందరూ నా శ్రేయోభిలాసులే. వాళ్ళకున్న పరిస్థితుల్లో నా కోసం మాట్లాడారు తప్ప నా వ్యక్తిగతం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటో నాకు తెలుసు. మీరు కూర్చోబెట్టి వాళ్ళకు మాట్లాడించారని కూడా నాకు తెలుసు. ఈ రోజు పార్టీకి పదవి రాజీనామా చేసేమని చెప్పిన వాళ్ళందరూ కూడా నేను ఈ రోజు వరకు మా కష్ట వ్యయం అంతా చెల్లించి అమ్మా మీ పదవికి రాజీనామా చేసేయండి, మీకు ఇచ్చేస్తున్నాం మీది మీకు అని మా ఖర్చులతో సహా ఇచ్చేయండి, మేము రాజీనామా చేసేస్తాం పదవికి కూడా. మేమేమి నామినేటెడ్ గా పిలిచేసి నువ్వు ఈ పదవిలో ఉండని చెప్తే ఉన్న వ్యక్తులం కాదు మేము. మాకు ఒక సింబల్ ఇచ్చారు, మీరు నెగ్గుకో రెండమ్మన్నారు, మేము కష్టపడ్డాం. పార్టీ గౌరవం ఇచ్చిందని పార్టీని పట్టుకొని ప్రజలందరూ మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము గెలుచుకొని వచ్చాం. మేమేమి కూర్చోబెడితే కూర్చొని పోస్టులు కాదు మా. నువ్వు రాజీనామా చేసేసి మీరందరూ రాజీనామా చేయమంటే నేను చేసేయడానికి. అప్పుడు మీరు రండి ఎలక్షన్ కి చూసుకుందాం. ఒక అస్సామి మాట్లాడతాడు ఎంపీటీసీలు అందరూ నెగ్గుకొత్తేనే జడ్పీటీసీ నెగ్గిందని. ఎంపీటీసీలు నెగ్గితే ఎంపీపీ అవుతుంది, జడ్పీటీసీ ఎందుకు అవుతుంది? నేను సింగిల్ ఓటు మీద వచ్చాను, పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. పూర్తిగా తెలుసుకోకుండా మా మీద బురద చల్లే ప్రయత్నాలు చేశారంటే ఇంకా నా దగ్గర ఉన్న చెట్ట అంతా బయటకు వచ్చేస్తుంది. మీరెంత దోసుకొని తిన్నారో లెక్కలతో సహా నేను చూపిస్తాను.
ఇంతటితోనే మీరు ముగింతే బాగుంటది. దీన్ని రోజు రోజుకి రేపుకుంటా వెళ్ళారంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే లేదు.